హాయ్ 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 అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. ఓకే, మంచి మంచి ఎనర్జెటిక్గా విందామా మరి? ఓకే. అయితే ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ వచ్చేసిందండి మార్కెట్లోకి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. కొత్త ట్రెండ్ అండి. ఏంటి తెలుసా అండి? మందులలో మనం వేసుకునే మందులలో అన్నిట్లలో ఒక మంచి మందు కనుక్కున్నారండి. వావ్! అలాంటి మందు ఎవరికీ తెలియదు. మీకేమైనా తెలుసా? ఓకే, చూద్దాం ఆ మందు ఏంటో అండి. అయితే ఎవరైనా సరే అండి ఇప్పట్లో లక్ష్యం సాధించకపోయినా సరే, అనుకున్న పని జరగకపోయినా సరే, మనసు బాలేకోకపోయినా సరే, ఇంకా జాబు పోయినా సరే, ఇంకా లవ్ ఫెయిల్యూర్ అయినా సరే, స్టడీస్లో ఫెయిల్ అయినా సరే, వీళ్ళందరికీ ఒకటే మందొచ్చిందండి. అదే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా! ప్రతి ఒక్కరు అది ఏంటి, అది ఒక కొత్త మందా? లేకపోతే ఆహ్, ఏమనుకుంటున్నారో తెలియట్లేదు. ఏమనంటే సూసైడ్, సూసైడ్, సూసైడ్. ఇదేమన్నా బావుందా చెప్పండి? ప్రతి ఒక్కరండి ఈ మధ్య చాలా వింటున్నాను. ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయిపోతే సూసైడు. లవ్ ఫెయిల్ అయితే సూసైడు. అరే ఏంటండి ఈ సూసైడ్ అంటే పిల్లలు ఏమనుకుంటున్నారసలు? అదేదో ఈ లైఫ్ బాగోలేక నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు చనిపోతే ఇంకో వచ్చే లైఫు లగ్జరీగా ఉంటుంది. అక్కడ చాలా బాగుంటుంది అని ఏమైనా చెప్తున్నారా? అలా ఏం లేదు కదా! మరి ఎందుకండి అనవసరంగా రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు? నేను ఫస్ట్‌గా అలా ఎందుకు చెప్పాను మందు అనంటే, మరి ఏం చెప్పాలండి? అది ప్రతి ఒక్కరికి అదొక మెడిసిన్ లాగా అయిపోతుంది. అందుకోసమే అలా చెప్పాను. ఒక్కసారి ఆలోచించండి. లవ్ లేకపోతే మీకు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి ఇంకొకరు ఎవరైనా వస్తారు లైఫ్‌లో. సబ్జెక్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ సబ్జెక్ట్స్ ఈ బ్యాక్ డేస్‌లో, ఓల్డెన్ డేస్‌లో ఫెయిల్ అయితే 10థ్ ఫెయిల్ అయితే మళ్ళీ ఎగ్జామ్ కూడా ఉండేది కాదండి. ఉండేది కాదట నిజంగా. తర్వాత తర్వాత ఇయర్లీ అని వచ్చిందంట. మరి అలా కూడా లేవు కదా! ఇప్పటి రోజులలో మనకు ఎమ్మటే 1 మంత్‌కే అయిపోతున్నాయి కదా! అవును, ఫెయిల్ అయ్యారు. ఏమవుతుంది? నీ లైఫ్ నువ్వు మళ్ళీ డిజైన్ చేసుకో. నువ్వు లక్ష్యం సాధించలేదా? ఓకే. నువ్వు మళ్ళీ కొంచెం టైం పీరియడ్ పెట్టుకొని, ఆ లక్ష్యాన్ని ఏ విధంగా ఎళ్ళాలి, ఎలా అని మళ్ళీ ముందుకెళ్ళు. అంతేకానీ ప్రతి ఒక్క దానికి చావే కారణం అనేసి ఏదో ఒక విధంగా సూసైడ్ చేసుకుంటే ఎలా చెప్పండి? మనకున్న ఒక్క లైఫ్‌ని మనం సంతోషంగా అందరితో గడపాలండి. మనకింకో వచ్చే లైఫు ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని మనకేం తెలవదు. అందుకోసమే మనకిచ్చిన ఈ లైఫ్‌ని మనం ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, జీవితాన్ని సంతోషమయంగా గడపడానికే ట్రై చేయాలి. ఏ ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే, అది మనకు ఫస్ట్ కష్టంగా ఉంటుంది నిజంగా. తర్వాత ముందుకు వెళ్తున్న కొద్దీ మనం దానికి ఏదైనా సొల్యూషన్ దొరుకుతుంది. మనకు రిలాక్స్ అవుతాం. మనం చాలా రిలాక్స్ అవుతాం. కానీ ఎంబటే మొన్న రీసెంట్‌గా ఒక విషయం విన్నానేంటంటే, ఒక అమ్మాయి ఫంక్షన్‌కెళ్ళింది. అయితే ఆ అమ్మాయి గోల్డ్ ఉంటుంది గదా! అప్రాక్సిమేట్‌లీ నాకు తెలిసి ఒక 7 తులాస్, 10 తులాస్ అనుకుంటా. అమ్మాయిది లాగేశారట. ఓకే, లాగేశారు. అయితే ఆ అమ్మాయి క్యాచ్ చేయలేకపోయింది. ఓకే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తయ్యకి గానీ, వాళ్ళ హస్బెండ్‌కి గానీ చెప్తే ఎవరి రియాక్షన్ అయినా, మదర్ రియాక్షన్ అయినా ఫస్ట్ అలాగే ఉంటుందండి. ఏందంటే, "అంత అజాగ్రత్తగా ఎలా ఉంటున్నావు? ఎలా ఉన్నావు?" అని ఎవ్వరైనా అలాగే అంటారండి. దానికి మనమే సరే వాళ్ళన్నారు, వదిలేసేయి. జీవితంలో నువ్వు కష్టపడి మళ్ళీ సంపాదించి అది తెచ్చుకోవడానికి ట్రై చెయ్యి. కానీ నన్నందరూ తిట్టారు, ఇలా తిట్టారు, అలా తిట్టారు అనేసి ఆ అమ్మాయి నేను మళ్ళీ ఇంత గోల్డ్‌ని సంపాదించలేననుకుందో, ఏమనుకుందో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అంటే నేను ఈ ఒక్క రీజన్ అని చెప్పట్లేదు. ఏదైనా సరే అండి, ఎందుకు అంత ఆవేశకరమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? ప్లీజ్ ఆలోచించండి. మీ జీవితాన్ని మీరు మంచి లైఫ్‌గా తీర్చిదిద్దుకోండి. సంతోషంగా ఉండండి. అంతేకానీ ఈ సూసైడ్ అనే ఆలోచనలు రానివ్వకండి. మీ పేరెంట్స్ ఎంత బాధపడతారో
అందుకోసమే నేను చెప్తున్నాను. స్టడీస్ మీకు ఇంట్రెస్ట్ లేవా, బిజినెస్కి వెళ్తారా, ఏదో ఓకే, కానీ స్టడీస్ ఇంట్రెస్ట్ లేకున్నా చదవాలి, ముందుకెళ్ళాలి. అంతేకాని నాకు ఈ లైఫ్ వద్దు అని అనుకోకండి. ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్గా చెప్తున్నాను, సూసైడ్లు చేసుకోకండి. థ్యాంక్ యూ.